అందరికి నమస్తే అండి. నేను మీ అను చౌదరి. ఈ రోజు మనం స్కిన్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్ మారినింది కాబట్టి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మన హైదరాబాద్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి. సో ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కి మనం నేచురల్ గా చేయాల్సినవి ఏంటి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి అని చెప్పి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. సో ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి కొంతమందికి అపరిశుభ్రంగా ఉండడం వల్ల వస్తుంది. స్నానం అనేది శుభ్రంగా చేయకపోవడం, తీసుకునే ఆహారం కూడా పొల్యూటెడ్ అయి ఉండడం, వాటర్ కూడా ఎక్కువగా ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగుతూ ఉంటున్నారండి. సో ఈ సీజన్ లో ఎవరు కూడా ఫ్రిడ్జ్ లో ఉన్న ఫుడ్ కానీ ఫ్రిడ్జ్ లో ఉన్నవి కానీ ఏమి తినొద్దు దయచేసి. ఎందుకంటే మనకి ఈ కూలింగ్ గా ఉన్న వాటిలో ఎక్కువగా ఫంగస్ బ్యాక్టీరియా మనకు తెలియకుండానే లోపల గూడు కట్టుకుంటది. సో దాన్ని మనం నాలుగు రుచి కోసం మనం తింటాం కానీ బట్ దాని ఎఫెక్ట్ అనేది మనకి ఈ వైరల్ ఫీవర్స్ రూపంలో, ఈ చర్మ వ్యాధుల రూపంలో బయటకు చూపిస్తుంది. సో అందుకని కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగడం మాక్సిమం 99% ట్రై చేయండి. అందరూ కూడా మీ మంచి కోసమే చెప్తున్నాం మేము. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి గజ్జి, తామర అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి వాళ్ళ బట్టలు వేసుకుంటే పక్క వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఒకరి క్లాత్స్ ఒకళ్ళు వేసుకోకండి. అదే విధంగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. దాంతో పాటు వీళ్ళకి న్యాచురల్ గా రెండు టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ ఏంటి అని అంటే, వీళ్ళు వేపాకు ఉంటది కదండి. సో ఈ వేపాకు పొడిని ఉదయాన్నే 1/2 లీటర్ వాటర్ లో 1 చెంచా వేప పొడిని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మరిగించి ఆ కషాయం తాగండి. అండ్ శరీరం పైన ఎవరికైతే కొంచెం ఈ తామర, గజ్జి ఇలాంటివి ర్యాషెస్ ఉంటాయో, సో ఇలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి అని అంటే వేప నూనె ఉంటదండి మనకి. సో ఈ వేప నూనెలో 2 కర్పూరం బిళ్ళలు వేసి మెత్తగా నూరి చర్మం పైన మీరు అప్లై చేసినట్టయితే కొంచెం ఈ స్ప్రెడ్ అనేది ఏదైతే ఉంటుందో ఈ స్కిన్ ర్యాషెస్ అనేవి అవి కంట్రోల్ అయ్యి అవి స్ప్రెడ్ అవ్వడం ఆపేసి టోటల్ గా తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి చిక్కుడాకులు ఐడియా ఉంది కదండి. ఈ చిక్కుడాకుల రసాన్ని కూడా మీరు ఈ ర్యాషెస్ పైన అప్లై చేస్తే చర్మం పైన ఆ మచ్చలు అనేవి పోయి స్కిన్ గ్లోగా కూడా ఉంటది. సో ఇలాంటి టిప్స్ పాటించండి. ఈ ప్రాబ్లమ్ ని క్యూర్ చేసుకోండి. నన్ను కన్సల్ట్ అవ్వాలంటే స్క్రోల్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.